ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్ కింద నడపాలి. అది సర్వీస్ ఓరియంటెడ్ రావాలి మేనేజ్మెంట్. సర్వీస్ ఓరియంటెడ్ కాక వేరే వాళ్ళు వచ్చి పనిచేస్తే డబ్బు వ్యాపారస్తులు వస్తే అది వ్యాపారం అవుతుంది. చదువు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి కొనుక్కునే పరిస్థితి ఉండద్దనే ముఖ్యమంత్రి గారు ఒక నెల కింద అన్నారు, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఉండదు, దాన్ని నిర్వీర్యం చేస్తా, నేను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాను. ముఖ్యమంత్రి గారు అని మళ్ళీ అదే కార్పొరేట్ విద్యా సంస్థకు టికెట్ ఇచ్చారు. అంటే మళ్ళీ కార్పొరేట్ విద్యను పెంపొందించినట్టే కదా, పెంచి పోషించినట్టే కదా. గత ప్రభుత్వాలు అన్నీ చేసినా నేను చేయ తప్పు అన్నారు. మరి ఇలా వారు ఎమ్మెల్సీ అయితే రేపు మళ్ళీ కార్పొరేట్ విద్యా సంస్థలు పెరిగినట్టే కదా. వారి బలం ఎక్కడికి పోతుంది? పైలేరులో ఉంటారు వాళ్ళు. ఎక్కడ కూర్చుంటారు? పైలేరులో కూర్చుంటారు. మేము కింది స్థాయిలో ఉంటాం. మేము బడుగు బలైన వర్గాలకు తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తున్నాం. మరి అక్కడ కొనుక్కునే చదువు ఉంటుంది, మా దగ్గర సర్వీస్ వేరే ఉంటుంది. ఆయన బిజినెస్ మ్యాన్, మేము సర్వీస్ మ్యాన్స్. ఆయన కార్పొరేట్ మ్యాన్, మేము కామన్ మ్యాన్. అందుకే నా నొల్లంతా కూడా బిజినెస్ మ్యాన్ వర్సెస్ సర్వీస్ మ్యాన్, కార్పొరేట్ మ్యాన్ వర్సెస్ కామన్ మ్యాన్. ఇలా నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. 100% నాలుంటోడు గెలిస్తే అన్ని కుటుంబాలకు లాభం జరుగుతుంది. తనలాంటోడు గెలిస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ బంధుమిత్రులు, కోటరీ ఉంటుంది, అక్కడి వరకే పనిచేస్తుంది. నేను గెలిస్తే సర్వాంతర్యామి, లోక కళ్యాణ్ అనుకుంటా. నేను లోక కళ్యాణ్కి ఆల్రెడీ ఉన్నా. నేను నా ఏదో మళ్ళీ దీన్ని ఇంకొకరు 10 మంది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ఇన్స్టాలు, నా యొక్క సోషల్ మీడియా అంతా చూస్తే తెలుస్తుంది. జనాలకు కూడా తెలుసు శేఖర్రావు అంటే ఏందో అనేది.